డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ మీద కేసు నమోదు చేసినటువంటి హిరమండలం పోలీసులు కొత్తూరు పోలీసుల ముందు విచారణ హాజరు కావాలని ఎమ్మెల్సీ దువ్వాడ సింగ్కి నోటీస్ జారీ చేశారు. ఈరోజు ఆయన విచారణకు వస్తారన్న క్షణం నుండి కూడాను అడుగడుగున పోలీసుల పహారా మధ్య ఎట్టకేల 11 గంటలకు పోలీస్ స్టేషన్ లోపల అడుగుపెట్టారు. సుమారు 9 గంటల పాటు పోలీసు విచారణ ఎదుర్కొన్న ఆయన ఎటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారో, అసలు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్నలే తలెత్తే లేకపోతే ఇతరత్ర ఏమైనా ప్రశ్నలు తలెత్తే అనే విషయం దువ్వాడ సింగ్ అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి 9 గంటల పాటు ఒక మర్డర్ చేసిన వాళ్ళకి కూడా ఇన్ని గంటలు విచారించే పరిస్థితి, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు, అది కూడా ఒక నాయకుడు అధినాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్దేశంతో ఆయన మీద అభిమానంతో మీరు చేసినట్టు వ్యాఖ్యలకి అది కూడా 18 నెలల తర్వాత ఈరోజు పిల్లలు వెనుకున్న ఆంతర్యం. ఈ కేసు ఇప్పుడు 25వ సంవత్సరంలో నమోదు చేశామని, దానికి హాజరవ్వమని గతంలో ఏడాది క్రితం నాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో 10 గంటలకు హాజరవ్వాలన్నారే తప్ప ఏ తేదీ అని చెప్పలా. దాని గురించి పలుమార్లు నేను ఫోన్ చేసి అడిగాను, ఏ తేదీని రావాలన్నది చెప్పలా. సడన్గా ఈరోజు నాకు నువ్వు రా అని చెప్పి పిలిచారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఈరోజు స్టేషన్కి డైరెక్ట్గా రావటం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని తప్పుడు వ్యాఖ్యలు, అంటే నేను తిట్టని బూతులు, నేను మాట్లాడని మాటలు, నేను వాడని పదజాలాన్ని అందులో పెట్టి ఇక్కడ సంతకం పెట్టండి అన్నారు. ఏంటి మీరేమనుకుంటున్నారు? నేనేమైనా మతిస్థిమితం లేనోడిని అనుకున్నారా? నేను ఒక ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ బిఎల్ స్టూడెంట్నండి, న్యాయవాదిని, అలాగే ఒక ఎమ్మెల్సీని అప్పర్ హౌస్ నుంచి. మీరు పెట్టిన దిక్కుమాలిన ఈ రాతలకి మీరు బూతులు నేను తిట్టానని రాస్తే నేను సంతకం పెట్టాలా? ఆడియో ఎవిడెన్స్ కూడా స్పెసిఫికేషన్ చేయాలి. కేవలం అక్కడ మీరు పేపర్ మీద పదాలు మాత్రం పరిగణలోకి తీసుకున్నారు. ఆడియో మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు అని చెప్పి సోషల్ మీడియా బేస్గా జరిగిన ఆడియోను కూడా ఈరోజు పరిగణలోకి తీసుకున్నారు. ఆడియోలో నేను ఏవైతే డిబేట్లలో ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రజాప్రతినిధిగా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేను ఏవైనా ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణల మీద వాళ్ళు అడుగుంటే బాగుండేది. వాళ్ళు అడిగింది ఆరోపణల మీద కాదు, మరికొన్ని మాటల్ని వక్రీకరించి అవి రాసి వీటికి సంతకం పెట్టండి అన్నారు. నేను పెట్టను అన్నాను. కానీ 9 గంటల పాటు ఈ వాదోపవాదంలో ఒక న్యాయస్థానంలో కూడా జరిగిన పరిస్థితి కదండి. మరి చరిత్ర లేదు ఏమండి? 351 క్లాస్ 2, 353 క్లాస్ 2, 67 ఐటీ యాక్ట్, 41 నోటీస్తో పంపించేయచ్చు. అంటే 35 క్లాస్ 3 కొత్త చట్టం ప్రకారం, బిఎన్ఎస్ఎస్ ప్రకారం పంపించేయాల్సిన దానికి 10 గంటలు నిర్బంధించారు. సరికదా? మళ్ళీ నోటీస్, మళ్ళీ మీరు 5 రోజుల్లో రావాలని నోటీస్. ఇది ఎక్కడైనా ఉందా? ఇది ఏమిటి దౌర్జన్యం? దీని టిక్కల్లో ఇదే అంశంపై 2 పర్యాలు మీరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అక్కడ ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కాదు. కానీ ఈరోజు మిమ్మల్ని విచారణ నిమిత్తం ఇటువంటి రిమోట్ పోలీస్ స్టేషన్, నక్సల్ ప్రభావిత ప్రాంతం, హైపర్ టెన్సిటివ్ పోలీస్ స్టేషన్, అటువంటి పోలీస్ స్టేషన్ వద్ద ఇన్ని గంటల పాటు విచారణ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని విషయాన్ని మీరు ఇన్ని గంటలు ఏం లేదు సార్. ఈ ఇటీవల కాలంలో 75 కోట్ల కుంభకోణం జిల్లాలో జరిగింది. అది పెందుర్తి రైస్ మిల్లో బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళకి చెందినటువంటి బియ్యాన్ని తక్కువ ధరకు కొనేసి ఎక్కువ ధరకు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని 4 నుంచి 5 లక్షల రూపాయలు, అంటే 35 కోట్ల రూపాయలు అచ్చెన్నాయుడు స్వయంగా సంపాదిస్తున్నాడు. అదే కాకుండా ఊక పేరుతో కూడా మరో 35 కోట్ల రూపాయలు. అలాగే సార్టెక్స్ రైస్ మిల్లర్స్కి ఇవ్వాల్సిన డబ్బుల్లో కూడా 10%, మొత్తంగా 75 కోట్ల రహస్యాన్ని ఛేదించాను. వారం క్రితం మాట్లాడితే వీళ్ళకి అచ్చెన్నాయుడు ఏం చెప్పాడంటే, శ్రీని తెచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ఏం పీకుతావు రా అచ్చెన్నాయుడు? నాకు స్టేషన్లో కూర్చోబెట్టి ఏం చేస్తావు? రెడీ ఉంచేయి, ఈ రాత్రి కూడా ఉంచేయి, ఈ రాత్రి రెడీ, రేపు రెడీ, 6 నెలలు రెడీ, నువ్వు సిద్ధమా? జాగ్రత్త, మళ్ళీ జగనన్న రూలింగ్లోకి వస్తారు. అచ్చెన్నాయుడు గుర్తుపెట్టుకో, ఇంతకు అంత అనుభవించే రోజు వస్తుంది. మేము దేనికనే సిద్ధం. నీ అన్న ఎర్రన్నాయుడు నాకు 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవం ఉంది. ఎన్ని రోజులు జైల్లో ఉండడానికైనా సిద్ధం. నీలాగా నేను అవినీతి చేయలా, అక్రమాలు చేయలా, భూదందాలు చేయలా, ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేయలా. దమ్ముంటే నిరూపించిన మంత్రివి. నేను ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీని, అపోజిషన్లో ఉన్నాను, సస్పెండ్ అయి ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. దమ్ముందా? నిరూపించగలవా? అవినీతి తీయగలవా? అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్నాను. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మా భగవద్గీత లాంటిది. ఒక ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ లా స్టూడెంట్గా చెప్తున్నాను. నేను ఒక్క తప్పు చేశానని దమ్ముంటే నువ్వు నిరూపించలేకే ఐటీ సెక్షన్స్ పెట్టి స్టేషన్కి రప్పించి ఒక ప్రజాప్రతినిధిని చూడకుండా 10 గంటల పాటు కూర్చోబెట్టి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు.
ఆకలితో కూర్చున్నాను, ఆకలితో అలమటించిపోయేటట్టు నాకు కూర్చోబెట్టారు. నాకున్నటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. నా ప్రాణానికి ఏమైనా జరిగితే ఈ జిల్లా పోలీస్ అచ్చెన్నాయుడు మీరే బాధ్యులని న్యాయస్థానాలకు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి దగ్గర తెలియజేస్తున్నాను. మీరే వీటన్నిటికి కారణం. 9 గంటల పాటు విచారణలో మీరు తేటతెల్లని చేసినటువంటి ఆరోపణ ఇటీవల ఏదైతే పీడిఎస్ రైస్కి సంబంధించింది దాన్ని పరిగణనలు తీసుకొని ఇటువంటి రిమోట్ పోలీస్ స్టేషన్లో మీకున్న బలాన్ని తగ్గించడానికి చేసినట్టు వ్యూహంలో మీరు సక్సెస్ అయ్యే పోలీస్ ముందంటే ఏంటి నా బలాన్ని తగ్గించేయడానికి అచ్చెన్నాయుడు ఎవడండి లఫుట్? ఆయన అన్నేంటి తగ్గించేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది దువ్వాడ శ్రీనివాస్ మీద దాడి కాదు, కాళింగుల మీద దాడి, కాపుల మీద దాడి, రెడ్ల మీద దాడి, మత్స్యకారుల మీద దాడి, యాదవాస్ మీద దాడి, కుమ్మరి కమ్మరి చేనేత వడ్రంగి రెడ్డికి యాదగ బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన తాడిత పీడిత ప్రజలు, హరిజనుల మీద దాడి. నిన్నటిగాక మొన్న కొత్తపల్లిలో కోటబొమ్మాలి మండలంలో హరిజనుడి తోలికి ఇల్లునే లేపేసినారు. నేను వెళ్ళి అండగా ఉంటానని మాట ఇచ్చాను, ఇల్లు కట్టిస్తానని చెప్పాను. దళితులకి అన్ని కులాలకి అండగా ఉంటాను. నువ్వు మీ పార్టీకి చెందని ఏ కులమైనడైనా సరే, అది వెలమ కులానికి చెందినవాడైనా సరే హింసిస్తున్నావు, అల్లరిపాలు చేస్తున్నావు, నర్రకం చూపెడుతున్నావు. ఒకవేళ వాళ్ళు భయపడాలంటే నాలాంటి వాళ్ళని తెచ్చి స్టేషన్లో కూర్చోబెడితే కార్యకర్తలందరూ భయపడిపోతారు. మిగతా కులాల వాళ్ళందరినీ కూడా తొక్కేయొచ్చు. ఆ భయాన్ని పరిచయం చేయడానికి దువ్వాడ్చిన 10 రోజులు 10 గంటల పాటు పోలీస్ స్టేషన్. ఎస్, ఆ భయాన్ని చూపించాలనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు ఉంచాడు. అచ్చెన్నాయుడు ఉద్దేశానికి నేను వ్యతిరేకంగా ఏం చేస్తానంటే అన్ని కాళింగ కులం కోసం, ఇతర కులాల కోసం, అన్ని కులాల కోసం ఓ ఉద్యమాన్ని చేపడతా జిల్లాలో. ఆ ఉద్యమంలో అవసరమైతే పాదయాత్ర చేస్తాను, ప్రతి ఒక్క వ్యక్తిని కలుస్తాను, ప్రతి ఒక్క గడపని కలుస్తాను, బలాన్ని పుంజుకుంటాను. రానున్న ఎన్నికల్లో అబ్బా కొడుకుల్ని ఇద్దరిని కూడా తుక్కు కింద ఓడించకపోతే దువ్వాడ శ్రీనివాస్ కాదు. నీకు దమ్ముంటే ఇవాళ 10 గంటలు మళ్ళీ వస్తా, మళ్ళీ పెట్టుకో 20 గంటలు, మళ్ళీ జైల్లో పెట్టు. నేనేం అక్రమాలు చేయలా, జస్ట్ నా మీద పెట్టినటువంటి కేసులు 41 నోటీస్తో పోవాల్సినవి. ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిలిచినంతసేపు కూర్చోబెట్టాల్సిన పని లేదు. నేను సమాచారం ఇచ్చిన తర్వాత మీరు కోర్టులో చూసుకోవాలి. మళ్ళీ నోటీస్ ఇచ్చారు, లేదా కోర్టులో పెట్టండి, కోర్టు వారు నాకు న్యాయం ఒకవేళ శిక్ష విధిస్తే జైల్లో ఉంటాను. కానీ అటువంటి ప్రయత్నం కూడా జరిగిన దానికి చేసినటువంటి ప్రయత్నం నుండి బయటపడ్డారంటే నా నిజాయితీ, నేను తప్పు చేయలేదు. నేనేనాడు అవినీతి అక్రమాలు, భూదందాలు, భూ కబ్జాలు, లంచాలు, అవినీతి చేయలే. గుండె విరుచుకొని చెప్తున్నా, కాల రెగరేసి చెప్తున్నా. నా కార్యకర్తలకు అదే ధైర్యం, నా మనుషులకు అదే ధైర్యం. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నేను తప్పు చేస్తుంటే నువ్వు ఈ కేసు మీద నన్ను తీసుకురావు, అలాంటి తప్పుడు కేసుల మీదే తెస్తావు. ఒక మంత్రిగా నీకు సవాల్ చేస్తున్నాను, తీయవయ్యా దమ్ముంటే. నీకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కదా. నేను ఎక్కడైనా అవినీతి చేస్తుంటే నీకు ఆ శక్తి లేదు. కాబట్టే ఇలాంటి పనికిమాలిన సెక్షన్స్ మీద నాకు ఇబ్బంది పెట్టి, కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి, ప్రజలకు ఇబ్బంది పెట్టి, ఈరోజు వేలాది మంది తరలిస్తే వాళ్ళందరినీ కూడా వెంటబెట్టి గేట్లు కట్టి ఎక్కడికక్కడే వాళ్ళని తిరిగి పంపించి 3 కార్లు మాత్రం విడిచిపెట్టారు. ఎస్, ఇది నక్సల్స్ ఏరియా, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతిగాంచిన ఏరియా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నా ప్రాణానికి రక్షణ ఇస్తారా? ఒక గన్మెన్ నన్ను కాపాడగలడా? ఇంతమంది ప్రజలు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఈ మారుమూల ప్రాంతానికి నన్ను పిలిచి ఇన్ని గంటలు కూర్చోబెట్టి హింసించి మళ్ళీ రప్పిస్తారా? ఏం సాధిస్తారయ్యా? నా గంటల కొద్ది స్టేషన్లో కూర్చోబెడితే భయపడిపోతాను అనుకున్నారా? భయపడిపోనయ్యా, ఇంకా రెచ్చిపోతాను, ఇంకా ప్రజల పక్షాన్ని తిరుగుతాను, ఇంకా ప్రజల కోసం గట్టిగా పనిచేస్తాను, ఇంకా ఉధృతంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో తుదముట్టిస్తాను. కూటమి ప్రభుత్వంలో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, జనసేనకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఆ బ్యాచ్ చేసినటువంటి దాడి ఇది. ఏ రోజు కూడా బీజేపీ వాళ్ళు నా మీద కక్షాదింపు చర్యలు చేయలా, ఏ రోజు అరెస్ట్ చేయాలని చెప్పలా. వాళ్ళకి నేను ఈ కూటమిలో కలపట్లేదు. కేవలం ఈ 2 పార్టీలు మాత్రమే నా మీద ఈ దాడులు చేస్తున్నాయి. ఒకవేళ ప్రజాప్రతినిధిగా, ఒక అడ్వకేట్గా అయినప్పటికీ నా మీద ఈ దాడులు చేసి భయపెట్టాలనుకుంటే నేను భయపడను అచ్చెన్నాయుడు. మళ్ళీ నీతో ఫోన్లో మాట్లాడారు అధికారులు, నువ్వేమో లేదు ఈ శిక్ష చాలదు మళ్ళీ రప్పించండి అన్నావట, కాలింగులు తాట తెరుస్తానన్నావట. తీర్చు, నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ పిలిపించు, లేదు ఈ రాత్రి ఉండిపోమంటావు చెప్పు, ఉంటా. నేను భయపడే గుండె కాదయ్యా ఇది. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతాను. నా కోసం వచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామం నుంచి ఉదయం నుంచి ఈ క్షణం వరకు
కనీసం పచ్చి మంచినీళ్లు తీసుకోకుండా పోలీస్ స్టేషన్ దగ్గరే అలా నిలబడి అహర్నిశలు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా నా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాను. చూస్తే కనుక వచ్చిన క్షణంలోనే ఇటువంటి పరిణామం ఒకటి జరుగుతుందని మాధురి ముందే ఊహించింది. మేము ముందే ఎక్స్పెక్ట్ చేసామని చెప్తున్నాం కదా, ముందే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే వచ్చాం మేము. లోపల మాధురి ఏం తప్పు చేసిందని వాళ్ళు కేసు కట్టారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశారు. ప్రజాస్వామ్యం కాపాడాలి, దువ్వాడ శ్రీనివాసుని విడుదల చెయ్యాలి అని అంటే నేరమంట. ఆ దానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశారు. చూసారా, అంటే మాధురిని భయపెట్టి దువ్వాడ శ్రీనివాసుని భయపెడితే మేము తట్టాబుట్టా సర్దుకొని పారిపోతాం అనుకుంటున్నావా? చూస్తే కనుక 10 గంటల పాటు పోలీసు విచారణకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీని మాత్రం పొంతనలేని సమాధానం చెబుతూనే వారు ఏదైతే నోటు ప్రిఫర్ చేశారో ఆ నోటుపై సంతకాలు పెట్టాలి, తాను పవన్ కళ్యాణ్ పై చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, వీడియో రికార్డింగ్ ఉంది. అవి కాకుండా వారికి నచ్చినట్లుగా ఆ అనుచిత వ్యాఖ్యల్ని మాత్రం పేపర్ మీద పెట్టడం జరిగింది. ఆ పేపర్ మీద సంతకం పెట్టాలని చెప్పి 10 గంటల పాటు పోలీసులు విచారణ ఎదుర్కొన్నటువంటి దువ్వాడ శ్రీని నమ్మలేని వాస్తవాలను కూడాను ఈరోజు ఆర్టీవీతో పంచుకున్నారు. ఏదైతే ఇటీవల పీడిఎస్ రైస్లో 75 కోట్ల రూపాయల కుంభకోణాన్ని మాత్రం పక్కా సాక్ష్యాధారాలతో బాహ్య ప్రపంచం చెప్పాననే ఉద్దేశంతో కేవలం మంత్రి అచ్చెన్నాయుడే తనపై పోలీసుల్ని నిర్బంధించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా కమ్యూనిటీ పరంగా కూడా ఆయన ప్రస్తావించారు. పోలీసులు అదేవిధంగా మంత్రులు ఇద్దరు సంభాషణ కూడా ఆయన చెవులారా విన్నాను. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో తన్ని ఈరోజు 10 గంటల పాటు విచారించిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ రావాలని ఆదేశించాం. అంటే మానసికంగా దువ్వాడ శ్రీను వర్గీయులను కూడాను చిత్రహింసలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే తను 10 గంటల పాటు విచారణ చేపట్టారు. ఇటువంటి రిమోట్ నక్సల్ ప్రభావిత ప్రాంతం కొత్తూరు హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్. అటువంటి స్టేషన్లో ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఇటువంటి విచారణ మునిపెన్నడూ లేదు. జిల్లా చరిత్రలో ఇదొక చీకటి రోజుగా ఆయన పరిగణలోకి తీసుకుంటారు. ఇటువంటి బెదిరింపులు తగ్గేదేలే. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు తనపై కక్షపూరితమైనటువంటి ధోరణి ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో వారికి మూతోడు జవాబు ఇచ్చేందుకు అన్ని వర్గాలతో కలుపుకొని జిల్లాలో సామాజిక వర్గాలను అణగతొక్కేందుకు అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిప్పి కొడతాను. 2029 ఎన్నికల్లో బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఇంట్లో కూర్చుంటపోతే నేను దువ్వాడ శ్రీని కానని చెప్పి ఆయన సవాల్ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఆయన ఏ విధంగా భవిష్యత్తులో హింసిస్తూ అన్న విషయం వేచి చూడాల్సిందే. కొత్తూరు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.